కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్పెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించిన ఆన్లైన్ వేలంలో TG09 G9999 నెంబర్ రికార్డు స్థాయిలో 25,50,200 రూపాయలకు పలికింది. హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ ఇటీవల కొనుగోలు చేసిన ఓ వాహనం కోసం ఈ నెంబర్ను తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ చిదుర్ పేర్కొన్నారు. గతంలో 5 సార్లు పరీక్షలు రాసి 3 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఓ మహిళ ఈసారి ఇంటర్వ్యూలో తన 20 రోజుల కుమార్తెను ఒడిలో పెట్టుకుని ఇంటర్వ్యూకి హాజరు అయ్యారు. మధ్యప్రదేశ్ వైమర్ జిల్లాకు చెందిన వర్ధ పటేల్ అనే మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు MPPSC పరీక్షలు రాసి 11వ ర్యాంకు సాధించారు. తర్వాత ఫైనల్ ఫలితాల్లో ఆమె DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించడానికి రంగం సిద్ధమైంది. వీరికి ఒక్కొక్కరికి ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో క్యాబ్ యజమానులకు డ్రైవర్ గా స్వయం ఉపాధి పొందుతున్న వారు అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు జీవోలో పేర్కొంది. ఎన్నికల్లో 500కు పైగా హామీలిచ్చిన DMK వాటిని అమలు చేయలేదని TVK పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ విమర్శించారు. పార్టీని ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా జనంలోకి వచ్చిన ఆయన తిరుచిలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఐరోపా దేశమైన అల్బేనియా ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక మహిళా మంత్రిని నియమించింది. ఆ దేశ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ AI మంత్రికి ది ఎల్లా అని పేరు కూడా పెట్టారు.